హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనికని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా నిజం తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు మౌనిక సడన్గా మీనాకి ఫోన్ చేస్తుంది. వదిన, నువ్వు నన్ను కాపాడాలి, నేను ఇక ఈ నరకంలో ఉండలేను వదిన అని ఏడుస్తూ ఉంటుంది. అది విని ఇక మీనా అయితే నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి తను మీనా అయితే బయలుదేరుతుంది. అలా మీనా బయలుదేరిన తర్వాత మధ్యలో ఇక బాలుకి ఫోన్ చేసి మౌనిక ఏడుస్తూ ఫోన్ చేసిందండి. నేను మౌనిక దగ్గరికి వెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి అని అంటూ ఉంటుంది. అయ్యో మీనా, నేను రావడానికి కనీసం ఒక అరగంట టైం అన్నా పడుతుంది, నువ్వు వెళ్ళు, అక్కడ మౌనిక ఎలా ఉందో అని కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మకి ఈ విషయం చెప్తే తట్టుకోలేదు, నాన్న తట్టుకోలేరు అని అనుకుంటూ తను హడావుడిగా బయలుదేరుతాడు. తర్వాత వెళ్ళేసరికి ఇక మౌనికని కొడుతూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక సంజయ్ కొడుతూ ఉండగా వెళ్తుంది మీనా. ఇక వెళ్ళి నువ్వు మనిషివా పశువా, ఎందుకు తనని అలా కొడుతున్నావు, దుర్మార్గుడా అని తిడుతూ ఉంటుంది. అసలు నువ్వెవరో మా ఇంటికి వచ్చి నన్నే తిడుతున్నావు, పో బయటికి, ఇది నా భార్య, ఏదైనా చేసుకుంటాను అని అంటూ ఉంటే ఏదైనా చేస్తావా అంటే నువ్వు నీ భార్యని కొట్టినా చంపినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఇప్పటి వరకు నీతో నేను మర్యాదగా మాట్లాడింది నువ్వు మా ఇంటి అల్లుడువని, మౌనిక భర్తవని. కానీ నువ్వు హద్దులు దాటి ప్రవర్తిస్తే మాత్రం నా చెయ్యి నీ చెంప మీద ఉంటుంది అని మీనా అయితే తిడుతుంది. అవునా, సరే, దీన్ని కొట్టినందుకే నువ్వు నన్ను కొట్టేస్తానన్నావు కదా, ఇప్పుడు దీన్ని నేను షూట్ చేస్తాను, ఏం చేస్తావు, నువ్వు నన్ను షూట్ చేస్తావా చెప్పు అని సంజయ్ అయితే ఇక మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే ఇలాంటి దుర్మార్గుడివి, నువ్వు అసలు మనిషివా అని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇక సంజయ్ అయితే రివాల్వర్ గురి పెడతాడు మౌనికకి. గురి పెట్టగానే అప్పుడే మౌనికని పక్కకి లాగేస్తుంది మీనా. ఇక కోపంలో మౌనిక పక్కకి లాగేయడంతో ఇక సంజయ్ అయితే రివాల్వర్తో ఇక షూట్ చేస్తాడు మీనాని. దాంతో మీనా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. మీనా కుప్పకూలిపోవడంతో సంజయ్ నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. మీనాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇదంతా తెలుసుకొని ప్రభావతి, సత్యం అందరూ హాస్పిటల్కి వస్తారు. మీనా గురించి మొత్తం జరిగిందంతా కూడా మౌనిక చెప్పడంతో మౌనిక పెళ్లి విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.